ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 21వ శ్లోకము 22వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకములు నిరాకారమైన పరమాత్మ గురించే తెలియజేశారు. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంఘాస్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. నిరాకారము గురించి ఈ 2 శ్లోకములను తెలియజేశారు. భావము: దేవతా సమూహములు నీయందు ప్రవేశిస్తున్నారు. కొందరు భయముచే నిన్ను మొక్కుచున్నారు. సిద్ధులైన మహర్షులు స్వస్తి చెప్పుచు సంతసమును స్తుతించుచున్నారు. వివరము: దేవతలు కర్మనంతా పోగొట్టుకొని పరమాత్మ యందు చేరుచున్నారు. దేవతలందరూ వారి కర్మనంతటిని పోగొట్టుకొని పరమాత్మ యందు చేరుచున్నారు. కొందరు మనుజులు దైవం ఒక్కడున్నాడని, తమ తప్పులను ఆయన శిక్షించునని తలచిన వారై భక్తిచే కాక భయముచే మొక్కుచున్నారు. కొందరు మనుషులు మరికొందరు మోక్షము పొందుటకు అర్హులైన ఋషులు స్వస్తి అనగా అయిపోయినదని అర్థమొచ్చునట్టు పలుకుచు స్తుతించుచున్నారు. స్వస్తి అను పదము స్వాహ అను పదమునకు దగ్గర సంబంధముగా ఉన్నది. వీటికి సరైన పదము గోవింద అని కూడా చెప్పవచ్చును. స్వస్తి గోవింద అయిపోయినది అని అర్థమొచ్చినట్లుగా పలుకుచూ స్తుతించుచున్నారు కదా. స్వస్తి అను పదము స్వాహ అను పదమునకు దగ్గరగా ఉన్నది. వీటికి సరైన పదము గోవింద అని కూడా చెప్పవచ్చును అని తెలియజేస్తున్నారు. ఇక్కడ తెలిసిన వారు ఇహములో అన్ని కర్మలు అయిపో చేసుకొని మేము మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నామని తెలుపుచు స్వస్తి అని గాని గోవింద అని గాని స్తుతించుచున్నారు. కొందరట్లుండగా మరికొందరైన రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, సిద్ధులు అనువారు ఆశ్చర్యముగా పరమాత్మను గూర్చి, ఆయన యోగమును గురించి ఆలోచిస్తున్నారు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.